ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెర్జ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోని విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలనేది తమ ప్రణాళిక అని అదానీ ప్రతినిధులు వెల్లడించారు. ఇల్మనైట్ ను ప్రాసెస్ చేయడం ద్వారా టైటానియం స్లాగ్, టైటానియం డయాక్సైడ్, టైటానియం స్పాంజ్ వంటి ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పెయింట్లు, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్, యువి ప్రొడక్ట్స్ ఉత్పత్తుల తయారీలో టైటానియం డయాక్సైడ్ కు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ను వారు వివరించారు. టైటానియం ప్లాంట్ తో పాటు రాష్ట్రంలో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, అదానీ యూనివర్సిటీ అంతర్జాతీయ పాఠశాల, విశాఖపట్నంలో 1000 పడకల సామర్థ్యం గల అదానీ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజ్, అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ముడి ఖనిజాల వెలికితీతకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో విలువ జోడింపు జరగాలని స్పష్టం చేశారు. దీనివల్ల దిగుమతులు తగ్గి స్వావలంబన పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలు బలోపేతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన వనరులు, సాంకేతికత, భాగస్వాములను గుర్తించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.